లతా గారు తిరుపతి నుంచి కాల్ చేశారనమాట నిన్న. చేసి "అన్నయ్య ఎలాగైనా ఒక సింపుల్ వర్క్ అనేది, ఒక ప్యాచ్ అంటే ఒక క్లాత్‌ని ఎలా అటాచ్ చేసి వర్క్ చేసుకోవాలనేది, శారీలో అక్కడక్కడ బుటీస్ అనేవి వేసుకుంటాను. లేదా డ్రెస్ మీద కూడా వేసుకుంటాను. కొంచెం ఐడియా చెప్పండి" అని చెప్పి గత వారం రోజుల నుంచి కాల్ చేసి చెప్పడంతో ఈ వీడియో చేయడానికి కారణం అనమాట. చూడండి, ముందు అనేది ఏంటంటే ఈ క్లాత్ అనేది తీసుకుని కాటన్ దారంతో అనేది ముందు ఫిక్స్ చేసేయండి. దూరం దూరం కుట్లు వేసేసి చూడండి, ఇలా ముందు స్ట్రైట్‌గా ఫిక్స్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ కిందకి ఇలా పట్టుకుని ఈ వేలుతో కిందకి ఇలా పట్టుకుని ఈ క్లాత్ అనేది ఇలా టైట్గా చేసుకుంటూ ఇలా అనేది కిందకు వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు అనేది మళ్ళీ ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. అర్థమైంది కదా? ఈ వేలుతో ఇలా చేసుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ ప్యాచ్ అంతా ఇలాగే టైట్గా ఇలా వేలుతో ఇలా పట్టుకుంటూ నీట్గా ఇలా ప్రతిదీ కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ అనేది 2 కుట్లు వేసి మళ్ళీ తర్వాత అనేది పైన కూడా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి. నేను స్క్వేర్ టైప్లో కుడుతున్నాను, ఓకేనా? అర్థమైంది కదా మీకు? స్క్వేర్ టైప్లో ఒక లెవెల్గా ఇలా సెట్ అయిపోయేటట్లుగా మీరు ఒక ఇదిగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత ఇలా అనేది, ఓకేనా? ఇలా ఇదంతా కుట్టేసాం, ప్యాచ్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయినప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కింద దారం కట్ చేసేయండి. కింద దారం అనేది కట్ చేసేసి పైకి అనేది ఇలా తీయండి. తీయంగానే ఇది తర్వాత ఓపెన్ చేయడం అనేది చూపిస్తాను, అది తర్వాత విషయం. ముందు చూడండి, గమనించండి. వైట్ మీద వైట్ కట్ వర్క్ వేయాలి. నేను మీకు తెలియడానికి గోల్డ్ కలర్ వేస్తున్నాను. వైట్ మీద వైట్ వేస్తే అస్సలు కనిపించదు మీరు కట్ వర్క్ చేసింది కూడా. నేను ఎందుకు వైట్ వేస్తున్నానంటే మీకు తెలియడానికి, ఈ గోల్డ్ కలర్ అనేది వేసేది మీరు వైట్ అనేది యూజ్ చేసుకోండి. ప్యాచ్ వర్క్ అనేది సింపుల్ ప్యాచ్ వర్క్ అంటారు కదా మగ్గం వర్క్లో, అది నేను కుట్టి చూపిస్తున్నాను. సింపుల్ ప్యాచ్ వర్క్ డిజైన్ అనేది నేను కుట్టి చూపిస్తున్నాను. ఇలా మీరు దూరం చైన్ స్టిచ్ కుట్లు అనేవి వేసేసిన తర్వాత ఇలా పైకి వెళ్ళి మ్యాంగో షేప్లో అనేది ఇలా తిప్పాను అనమాట. తిప్పంగానే ఇది కట్ వర్క్ చేసుకోవాలి. కట్ వర్క్ అంటే ఏంటి, ఇటువైపు కుట్టు అటువైపు ఒక కుట్టు, ఇటువైపు ఒక కుట్టు అటువైపు ఒక కుట్టు, ఇలా అనేది కట్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా నేను చూపించేస్తాను. ఇది చూడండి, వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు. కట్ వర్క్ అంతా అటు ఇటు అనేది ఇది రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇలా అనేది ఈ పక్క ఇలా అనేది వేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి కట్ వర్క్ వేసుకుని. ఇది మీరు వైట్ వేసుకుంటే అస్సలు మీరు కట్ చేసిన ఈ విధానమే మీకు ఉండదు అనమాట. అంటే ఇదంతా మీరు ఫిట్ చేసుకున్నట్టుగా ఉండదు అనమాట. ఇక్కడ చూడండి, కింద నుంచి దారం అనేది మీరు ఇలా, నేను కింద కట్ చేసి పైకి లాగాను కదా, అది ఇలా పట్టుకుని జస్ట్ దీన్ని పట్టుకుని ఇలా లాగంగానే ఇది ఓపెన్ అయిపోతుంది. చూసారా, కింద లాగేస్తే ఇదంతా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మీరు కత్తెర తీసుకోవాలి. కత్తెర తీసుకుని ఇదంతా కట్ చేసేయాలి. అది ఎలా చూపిస్తాను. ఇలా అనేది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటూ ఈ మూల నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. మూల ఉంది కదా, ఈ మూల నుంచి ఇలా కత్తెరతో కట్ చేసేయాలి. చేసేసి ఈ మూలం నుంచి ఇలా నీట్గా అనేది చివరి నుంచి ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే కత్తెరతో ఇదంతా వర్క్ అనేది అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. కింద హైప్ ఆప్షన్ ఉంది, మీరు కామెంట్ పక్కన జరిపినప్పుడు దానికి కూడా పాయింట్స్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. చూడండి, ఇక్కడ అనేది మీరు ఇలా అనేది చూడండి పర్ఫెక్ట్ అయిపోయింది. అయిపోగానే ఏం చేయాలి, ఇలా కింద గోరుతో అనేది గీసేస్తే ఈ హోల్స్ అనేవి కనిపించవు, ఊదాలన్నమాట. ఊదంగానే ఇక్కడ క్లీన్ అనేది ఇలా కత్తెరతో చేసుకోవాలి. ఇలా కత్తెరతో క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అసలైన వర్క్ అనేది వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఈ వర్క్ అనేది ఎంతవరకు స్టాండర్డ్గా అనేది ఎలా దీన్ని ఫిక్స్ చేసుకోవాలనేది. ముందు ఇవన్నీ కట్ చేసేసి క్లీన్ చేసేస్తే ఇక పని అనేది కంప్లీటు. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా కుడతానో మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి అనేది కాటన్ దారం అనేది ఇలా తీసుకుని ఒక పూస అనేది ఇలా వేసుకుని 2 కుట్లు అనేవి వేసి మళ్ళీ ఒక పూస అనేది వదిలేసి మళ్ళీ 2 కుట్లు అనేవి కుట్టి మళ్ళీ ఇంకో పూస అనేది ఇలా వదిలేసి మళ్ళీ 1-2 కుట్లు అనేవి కుట్టి మళ్ళీ ఇంకో పూస అనేది వదిలేసి మళ్ళీ 1-2 కుట్లు అనేవి కుట్టి మళ్ళీ ఒక పూస అనేది వదిలి 2 కుట్లు అనేవి కుట్టి ఇలాగే అనేది 2 కుట్లు మధ్యలో వదలడం, ఒక పూస వదిలేయడం. చూసారా, ఆ లైన్కి దగ్గరగా ఉండాలి కరెక్ట్గా. 2 కుట్లు ఒక పూస, ఇలాగే మీరు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి. చూడండి, ఇలాగే అనేది 1-2 కుట్లు అనేవి వేసేసి కరెక్ట్గా ఇలా వదులుకుంటూ కంప్లీట్ చేసేయాలన్నమాట. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా వర్క్ వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జర్దోసి అనేది తీసుకోవాలి. మీరు తీసుకుని స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి జర్దోసి కాటన్ దారంతో ఇలా కుట్టి ఇలా తిప్పాలన్నమాట. అనేది జర్దోసి అనేది ఇలా పెట్టి ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా రౌండ్ అనేది తిప్పేసి కరెక్ట్గా ఆ జర్దోసి ఏమైందంటే దాన్ని కంపల్సరీగా మూసుకుంటూ వెళ్తుందన్నమాట. మూసుకుంటూ అంటే
ఆ మీరు కుట్టిన దాన్ని కనిపించకుండా ఇలాగే అనేది ముందు అనేది ఒక పక్క అంతా ఇలాగే జర్దోసి వేసుకుంటూ ఇటువైపు అనేది ఇలా అది కనిపించకుండా కుట్టుకుంటూ రావాలి. ఇలాగే అనేది కంప్లీట్గా అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే చూడండి జర్దోసి అంతా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేసుకుంటూ వస్తుంది. ఇలాగే అనేది ఇటువైపు కూడా ఇలా తిప్పేసి కరెక్ట్గా ఈ పక్క అనేది కూడా ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలాగే ఇలా తిప్పుకుంటూ వెళ్తే కరెక్ట్గా అనేది రౌండ్ అనేది ఇలా తిరుగుతూ వెళ్ళాలన్నమాట, మూసుకుంటూ వెళ్ళిద్ది ఆ క్లాత్ని. ఇలాగే అనేది రౌండ్ అనేది ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఏదైతే ఉందో కదా ప్యాచ్ అనేది ఈ శారీలకు వేసుకున్న అక్కడక్కడ ఎక్సలెంట్గా ఉంటుంది. కాస్ట్లీ శారీలకు ఉంటాయి. ఇలాగే అనేది రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ఇవి చాలా కాస్ట్లీ వర్కులకి కాస్ట్లీ శారీలకి అక్కడక్కడ బుటీస్ అనేవి నిండుగా వచ్చేస్తాయి అన్నమాట. అంటే మీరు లెక్క వేసుకోండి, ఒక శారీ అనేది 50,000 పెట్టుకుంటే నిండుగా అనేది ఇవే ఉన్నాయన్నమాట. అంటే దగ్గర 150 ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి బుటీస్ అనేవి ఉంటాయి. అంటే 150 అంటే 150 కాదు, 250 నుంచి 150 మధ్యలో ఉంటాయి బుటీస్ అనేవి. నిండుగా వేసేస్తారు పళ్ళుకి, కట్ చెంగుకి. అలాంటివన్నీ ఏంటంటే 50,000 60,000 శారీలు అమ్ముతారనమాట. ఇలాగే మీరు చూడండి ఎంత ఈజీగా ఫిక్స్ అయిపోయింది చూసారా, ఎంత ఈజీగా ఫిక్స్ అయిపోయింది ప్యాచ్ అనేది, ఎంత ఎక్సలెంట్గా ఫిక్స్ అయిపోయిందో చూసారు కదా. ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మధ్యలో అనేది ఏదో ఒక ఐటమ్ అనేది పెట్టేయాలన్నమాట. చూడండి ఈ స్టోన్ అయితే అతికిచ్చాను. ఇది ఆరిన తర్వాత తెలుస్తుంది మీకు. స్టార్టింగ్ అనేది పైకి అనేది ఇలా వెళ్ళడం అనమాట. పైకి నైస్గా అనేది ఇలా చిన్నగా వెళ్ళి మళ్ళీ వెనకాల అనేది ఇలా తిరుగుతూ వచ్చి మళ్ళీ అనేది పైకి అనేది ఇలా వెళ్ళి కరెక్ట్గా ఇలా చిన్నగా అనేది తిరిగి వచ్చేయడం అనమాట. ఇలా అనేది 2 ఆకులు అనేవి ఇలా వచ్చేయాలన్నమాట. వచ్చేసిన తర్వాత ఈ కరెక్ట్గా ఈ ఆకులు అనేవి ఇలా ఉండాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా అనేది చిన్నగా ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి కరెక్ట్గా ఈ ఆకుల్లాగా అనేది మొత్తం వర్క్ అనేది ఇలాగే వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇది ఎండ్గా ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఇలా ఆకులాగా అనేది వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇటువైపు అనేది వచ్చేసి మళ్ళీ ఇలా ఆకులాగా ఇలా చుట్టూ అనేది రావాలన్నమాట. మీరు కావాలంటే సిల్క్ థ్రెడ్తో వేసుకోండి, నేను జరీతో వేస్తున్నాను. అలా అనేది వేసుకున్న తర్వాత ఎంత చుట్టూ అనేది కుట్టేయాలన్నమాట. ఇలాగే కుట్టేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది చుట్టూ అంతా వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అనేది ఇలా చైన్ స్టిచ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ చైన్ స్టిచ్చే అన్నమాట ఈ ఆకులాగా షేప్ అనేది తీసుకొచ్చి పెట్టేది. ఓకేనా? ఇలా అనేది కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగే ఇలా షేప్ అంతా సరిగేసుకుంటూ ఈ ఆకులాగా కుట్టుకుంటూ వెళ్ళడమే. లోపలికి వెళ్ళి కొంచెం ఈ ఆకు అనేది డివైడ్ చేసి కొంచెం ఇలా అనేది ఈ పక్క అంతా ఇలా కుట్టుకుంటూ వెళ్దాం అన్నమాట. లోపలికి వెళ్ళి కొంచెం కుట్టు అంతా మళ్ళీ ఇటువైపు వచ్చి, ఓకేనా, ఇలా వచ్చేసి మళ్ళీ ఈ పక్క అనేది ఇలా చూసారు కదా. ఇది ముందు అవుట్లైన్ కుట్టేయండి, తర్వాత చూపిస్తాను. చూడండి చుట్టూ మీరు ఏది వేసుకోకపోయినా పర్లేదు, కానీ కుట్టాలన్నమాట. ఇలా కుడితేనే ఆ ప్యాచ్ వర్క్కి లుక్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ నుంచి అనేది మీరు కాటన్ దారంతో అనేది మొదలుపెట్టి ఇలా అనేది చుట్టూ అనేది ఈ పింక్ కలరు ఒక బీట్స్ అనమాట. నార్మల్గా ఒక హాఫ్ బీట్ ఉండిద్ది కదా, అలా అనేది చుట్టూ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ రౌండ్ అనేది ఇలా వేసేస్తే వర్క్ అంతా ఎక్సలెంట్ అయిపోతుంది. ఇలా అనేది వేసేసిన తర్వాత ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట సెంటర్లో. లేదు సెంటర్లో మేము ఏమేమి ప్లెయిన్గా వదిలేస్తామన్నా వదిలేవచ్చు, లేదా ఒక ఆకులు వేసేసి ఏమైనా డిజైన్ కూడా లోపల వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే ఈ వర్క్ అంతా ఏంటంటే చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు.
ఒక మనిషి లేకుండానే మీరు టైట్గా అనేది ఆ ఫ్రేమ్ మీద అనేది ఒక క్లాత్ హ్యాండ్తో ఇలాగే నేను కుట్టినట్లుగా కుట్టి చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఇలాంటివి అనేవి ఒక్కొక్కటి అనేది ఇక్కడ కుట్టేయండి. ఇలా ఒక్కొక్క బీడ్స్ అనేవి ఇలా అనేది దీని మధ్యలో అనేది కుట్టేయండి. ఇక వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి చూడండి, మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇలా అనేది కంప్లీట్గా ఒక్కొక్కటి అనేది ఇలా ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఈ పక్క కూడా అంతే అన్నమాట. ఇలాగ 1, 2 వేసి ఇలా అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి. చూసారు కదా, ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదే ప్యాచ్ వర్క్ అంటారనమాట. ఇది లగ్జరీ ప్యాచ్ వర్క్. మీరు కావాలంటే జర్దోసి కూడా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. థ్రెడ్ వర్కే కాకుండా ఎన్నో రకాలుగా మీరు ఈ వర్కులన్నీ కుట్టవచ్చు అనమాట. ఖచ్చితంగా ఏంటంటే మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి. మీరే డిజైన్ వేసుకోవాలి, మీరే ఒక బ్లౌజ్ కొలతలు వేసుకోవాలి, మీరే ఒక డిజైన్ తయారు చేసి ప్రింట్ అంతా వేసుకుని వర్క్ అంతా చేసుకోవాలి. నలుగురికి నేర్పించే స్థాయికి రావాలంటే ఈ వీడియో చూడండి పూర్తిగా. ఇలా ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా. మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి, వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది. మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా. చూసారా, ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే, మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోని అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి, ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్స్ లో ఏంటంటే అదే స్పెషాలిటీ అన్నమాట. చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుంది అనమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండింది, ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట.
ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుందన్నమాట. చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది, హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా. మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.